నటుడు విజయకాంత్ కరోనాతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన భౌతిక కాయానికి డీఎంకే కార్యాలయంలో ఉంచారు. న్యూమోనియాతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్పై ఆయనకు చికిత్స జరిగింది. ఆయన ప్రాణాలు కాపాడడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య పరీక్షల కోసము మంగళవారం ఆయన ఆసుపత్రికి వెళ్ళినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల్లో కెప్టెన్కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారనేసి అంతకుముందు డీఎండీకే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విజయకాంత్ నివాసం వద్ద డీఎండీకే కార్యకర్తలు, వాలంటీర్లు పెద్దగా చేరుకున్నారు. విజయకాంత్ను చేర్చిన మియాట్ ఆసుపత్రి వద్ద పోలీసుల భద్రతను కూడా పెంచారు. గత కొన్నేళ్లుగా విజయకాంత్ తరచుగా అనారోగ్యం బారిన పడుతుండే. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గత నెలలో కూడా ఆయన మియాట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. పార్టీ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. విజయకాంత్ అలియాస్ విజయరాజు గురించి చెప్పుకోవాలంటే 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో జన్మించారు. ఆయన తండ్రి అలగర్ స్వామి ఒక రైస్ మిల్ యజమాని. ఈయనకు తెలుగు మూలాలు ఉన్నాయనేది తమిళనాడులో అప్పట్లో ఒక పెద్ద వాదన ఉండేది. చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో విజయకాంత్ తరచుగా స్నేహితులతో కలిసి థియేటర్కు వెళ్తుండేవారు. ఎంజీఆర్ సినిమాలంటే ఎక్కువగా ఆసక్తితోటి ఎంజీఆర్ని ఇష్టంగా ప్రేమించి ఆ సినిమాలు చూసేవారు. ఎంజీఆర్ సినిమాలోని ప్రతి సీనుని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత చెన్నైకి వెళ్ళి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఇక చెన్నైకి మారేంత వరకు తమిళ సినిమాలో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల్లో నటించేందుకు ఎక్కడికి వెళ్ళినా శరీరం రంగు విజయకాంత్ నల్లగా ఉండడంతో అనేక సార్లు ఇంచుమించు గెంటి వేసినంత పరిస్థితులు ఎదురయ్యాయని ఆయన వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక నిరంతరం ప్రయత్నాల తర్వాత 1979లో ఎంఏ కాజా దర్శకత్వంలో ఇనిక్కం ఇలమై సినిమాతో ఆయన చిత్రసీమలో అరంగేటం చేసినట్టకేలకు. అయితే కాజాకు విజయరాజు పేరు నచ్చలేదు. ఆ సమయంలోనే రజనీకాంత్ హవా బాగా నడుస్తుంటుంది. ఆ పేరులో నుంచి అంటే విజయకాంత్ అని పేరు రావడానికి రజనీకాంత్లో నుంచి కాంత్ అనే పదాన్ని తీసుకొని విజయరాజు పేరును కాజా విజయకాంత్గా మార్చారు. ఒకే ఏడాదిలో ఏదైతే నలుపుగా ఉన్నారు, కలర్ లేదని గెంటేసిన వాళ్ళే ఒక్క ఏడాదిలో చూసుకుంటే విజయకాంత్ 18 సినిమాల్లో నటించి రికార్డు తమిళ సినిమాలోని పెద్ద నటుల్లో ఒకరిగా విజయకాంత్ పేరు సంపాదించారు. ఇక వరుసగా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు వచ్చాయి. ఇక విజయకాంత్ కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. ఒకే ఏడాది 1984లో ఏకంగా 18 సినిమాల్లో నటించే రికార్డు నెలకొల్పడం అంటే మాట కాదనేసి అప్పట్లో ఎస్ఏ చంద్రశేఖర్, రామానారాయణ్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. ఇక రాజకీయ విషయానికి వస్తే 2005లో దేశీయ మురక్కోపు ద్రవిడ కళిగం డిఎండికే అనే పార్టీని స్థాపించారు. తమిళనాడులో డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి ద్రవిడ పార్టీల పాలనకు డిఎండికే ప్రత్యామ్నాయమని ఆయన ప్రకటించారు. ఇక విజయకాంత్ 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు. పార్టీ ఆవిర్భవించిన ఏడాదిలోపే జరిగిన 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు 8.4% ఓట్లు వచ్చాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో 10.3% ఓట్లు సంపాదించారు. కానీ ఆ తర్వాత ఆయన సంకీర్ణ రాజకీయాల్లో భాగమయ్యారు. అప్పుడు డిఎండికేకు ప్రజల్లో మద్దతు తగ్గిపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికేకు 7.9%, 2014 లోక్సభ ఎన్నికల్లో 5.1% ఓట్లు వచ్చాయి. ఇక 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 2.4% ఓట్లు, 2021 లోక్సభ ఎన్నికల్లో అంటే గ్రాస్టింగ్గా పడిపోయినాయి. 0.43% ఓట్లు పడిపోయాయి. 1979లో ఇనిక్కం ఇలమై సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన పలు హిట్ సినిమాలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. తర్వాత ఆయన ఒక బ్లాక్ ఎంజీఆర్గా పేరు తెచ్చుకున్నారు. ఈ మద్దతు రాజకీయ కెరియర్ తొలినాలలో విజయాలకు కారణమైంది. 1991లో వచ్చిన
కెప్టెన్ ప్రభాకరన్ సినిమా విజయవంతం ఆయన కెప్టెన్ అనే బిరుదిచ్చింది. 2001లో తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కలై మమాని అవార్డుని ప్రదానం చేసింది. 2002లో విడుదలకు రమణ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఏదైతే నల్లగా ఉన్నాడనే నెపంతో ఆయనను నెట్టేసిరో అక్కడే ఆయన ప్రూవ్ చేసుకొని చూపించానడానికి ఇది నిదర్శనం.